అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో విఆర్ కళాశాల, విఆర్ హై స్కూల్ ఇవన్నీ కూడా నెల్లూరు నడిఒడ్డులో ఉంటుంది సెంటర్. ఈ స్కూల్లో చదివి ఎంతోమంది అక్షరాలు ఎంతో ఉన్నత స్థాయికి ఉన్నారు. నేను కూడా ఈ స్కూల్లో చదివాను, ఇదే కాలేజీలో చదివాను, ఇక్కడే ఉద్యోగం చేశాను. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని క్లోజ్ చేయడం మీకు అందరికీ తెలిసిందే. 14-19లో మంత్రిగా ఉన్నప్పుడు ఇదే స్కూల్ పైన క్లాస్ రూమ్లు ఖాళీగా ఉంటే 11th క్లాస్ 12th క్లాసు ఒక 300 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పెట్టాను. ఇంటర్ తోటే ఫౌండేషన్, ఐఐటి, నీట్. 150 మంది నెల్లూరు కార్పొరేషన్లో వాడు, 150 మంది ఇతర జిల్లాలలో కూడా చాలా చక్కగా జరిగింది. ఎంతోమంది పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, మెడికల్లో జాయిన్ అయ్యారు. అయితే దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఆ హాస్టల్ తీసేసింది. అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని రీఓపెన్ చేస్తానని. ఒక మంచి స్కూల్గా పేదలు, నిరుపేదలకి ఒక మంచి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తాను. ఆ మాట తప్పకుండా యాక్చువల్గా ఈ స్కూల్ మొత్తాన్ని అటు ఎన్సిసి వాళ్ళు, నారాయణ గ్రూప్లో ఉన్న మా యొక్క చిల్డ్రన్ వాళ్ళిద్దరి యొక్క సపోర్ట్ ఈ స్కూల్ మొత్తాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇందులో పిల్లలకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, అంటే మ్యూజిక్ రూమ్ కావచ్చు, డ్యాన్స్ రూమ్ కావచ్చు, రోబోటిక్ రూమ్స్ కావచ్చు, కంప్యూటర్ రూమ్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రూమ్స్, యాక్టివిటీ రూమ్స్, అది కాకుండా చక్కగా బయట స్పోర్ట్స్, డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లాస్ రూమ్లో కూడా చక్కగా ఇంటరాక్టివ్ బోర్డు, 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు పెట్టారు. చక్కగా ఇంటరాక్టివ్ బోర్డులు పెట్టారు. పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంట్ చేశారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ బోత్ ఎన్సిసి అండ్ అవర్ చిల్డ్రన్. చాలా చక్కగా చేశారు. అయితే దీన్ని ఓపెనింగ్ చేయడానికి ఇంకొక 4-5 రోజులు యాక్చువల్గా ఎన్సిసి వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొక 4-5 డేస్ అన్న ఇవ్వండి సార్, కంప్లీట్గా పూర్తిగా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాము. చిన్న చిన్న ప్రజెక్ట్స్ ఉన్నాయని. అయితే ముహూర్తం, మంచి ముహూర్తం తీసుకుంటే ఈ సోమవారం కాకుండా నెక్స్ట్ మండే, ఐ థింక్ 30th బాగుంది. ఆ రోజు ఓపెన్ చేయమన్నారు. అయితే దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరే బిల్డింగ్స్ ఇనాగ్రేషన్ ఇస్తాం. అయితే స్కూల్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి, పిల్లలు లేట్ కాదు కాబట్టి క్లాసులు స్టార్ట్ చేసుకోమన్నాం. హెడ్ మాస్టర్కి ఏం చెప్పారంటే, మీరు క్లాసులు స్టార్ట్ చేసేయండి, బిల్డింగ్ ఇనాగ్రేషన్ నెక్స్ట్ మంత్లో ముఖ్యమంత్రి గారి దగ్గర చేయిస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క స్కూల్ని ఎంత అందంగా, అందం అంటే చూస్తే తలుపులు వెలికిలే కాదు, లోపల ఉంచాల్సిన ఎక్విప్మెంట్, చక్కటి ఎక్విప్మెంట్ పిల్లలకి ఇవ్వడం చేసిన అటు ఎన్సిసి మేనేజ్మెంట్ని, చేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీని మరియు మా పిల్లల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తారు. దీంట్లో ఇన్వాల్వ్ అయిన, అంటే ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో, మన యొక్క మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే వారి సపోర్ట్ కూడా ఇక్కడ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే దీని పేరే విఆర్సి మున్సిపల్ స్కూల్ అని పెట్టాం. అంటే అటు మున్సిపాలిటీ వాళ్ళు, అటు గవర్నమెంట్ రెండు కలిసి యాక్చువల్గా చేసే విధంగా దీనికి అటు డిఈఓ, ఎంఈఓ కూడా యాక్చువల్గా చాలా సపోర్ట్ చేశారు. నేను అదే చెప్పాను, ఇన్ని రోజులైతే మొత్తం స్ట్రక్చర్, హార్డ్వేర్ ఇచ్చేసాం, ఇంకా పిల్లలకి చక్కగా చదువు చెప్పే కార్యక్రమం చేయండి. యాక్చువల్గా ఇవాళ జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారిని, డిఈఓని, ఎంఈఓని ప్లస్ టీచర్లు అందరినీ కూర్చొని పెట్టి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి 30వ తేదీ నుంచి స్కూల్లో పిల్లలకు చదువు పాఠాలు చెప్తారు. బిల్డింగ్ ఇనాగ్రేషన్ అనేది ముఖ్యమంత్రి గారు టైం ఇస్తే దాని ప్రకారం పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రూములు ఉన్నాయి, యోగా రూమ్ ఉంది, డ్యాన్స్ రూమ్ ఉంది, మ్యూజిక్ రూమ్ ఉంది, తర్వాత రోబోటిక్ రూమ్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది, జనరల్గా యాక్టివిటీ రూమ్ ఉంది. అన్నీ అంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏముంటే అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.